మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూట పూటకి మారుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిలా మారుతున్న నిజామాబాద్. మండుతున్న ఎండలు ఒకవైపు, బతుకు పోరాటం మరోవైపు. గిరాకులు లేక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు. ఏం గిరాకు లేదు మేడం, మంది వేస్తలేరు ఎండతోని. అట్లానే ఉన్నది. ఇట్లా ఇక చేతిలో పట్టుకొని అమ్ముతున్నాం, కూర్చుండని ఇస్తలేరు. అట్లా ఉన్నది. తిరగాలి, తిరిగే అమ్ముతున్నాం. నెత్తి తిరుగుతుంది మేడం. ఏం చేయాలా, తినేందుకు లేదు. అప్పుడు ఇట్లా తిరిగి అమ్ముతున్నాం. మళ్ళీ ఇట్లానే ఇక ఒకటి వస్తుంది. 10 రూపాయలకు, 5 రూపాయలకు, 20 రూపాయలకు, 15 రూపాయలకు అట్లా తీసుకుంటాం. ఇప్పుడు 2 గంటలు ఇవి తిరుగుతున్నా, పోతలేదు. అట్లనే ఉన్నది. ఎండ లేనప్పుడు కొంత తీసుకుంటుంది మంచిగా. ఎండలో ఇప్పుడు ఏం గిరాకు లేదు. ఎంత 200 ఒక పరి 300 అట్లా పడుతుంది. చూస్తున్నాం మనిషి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటాడు ఏమన్నా తిరుగుతున్నా. అట్లా ఏం అమ్మితే ఏం లాభం లేదు, గిరాకేస్తలేదు. అంత ఖరాబ్ అవుతున్నాయి ఎండకు. పబ్లిక్ రాకొచ్చింది. ఏందో ఇది ఎలాకొచ్చింది, రోజా కదా ఇప్పుడు రంజాన్ ఉన్నది, వాళ్ళు రాకొచ్చింది. వెళ్తలేరు, ఈ ఎండకు కాపాడుకుంటుండ్రు. ఇంటికాడ కప్పేసి కూర్చుంటున్నాం, ఇంటికి పోతున్నాం. ఏం చెయ్యాలా, జ్వరంతో అంటే మళ్ళీ దవాఖానలో పెట్టుడు అవుతుంది అని ఏం లాభం లేదు. దానికి వెళ్తలేదు. మొత్తం టమాటాలు కూరగాయలు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మొత్తం కష్టం ఉన్నది. ఛత్రీలు లేక ఈ ఛత్రీలు పెట్టుకుంటేవి మొత్తము ఏడి అవుతుంది. అన్నం బొకొచ్చింది. ఎండ కూర్చుండి సాయంత్రం వస్తలేరు మంది. గిరాక తీసుకుంటున్నాం, పడేస్తున్నాం అంతా. ఆ 2 నెలలకి ఇప్పుడు ఎండ పెరిగింది అనుకో, ఇప్పుడు మార్నింగ్ 10 అయిందంటే ఎవ్వరు వెళ్ళారు బయటికి. ఈవినింగ్ 5 దాకా, అప్పటిదాకా మేము ఒట్టికి కూర్చోవాల్సింది. ఇక్కడ 5 నుంచి 9 దాకా అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది అంతే. గిరాకు లేదు, ఇట్లా నిలబడి అమ్ముకుంటా కూర్చోవాలి. ఒక్కొక్కరు 5 రూపాయలు అమ్ముకుంటారు. మాకేం వెళ్తలేదు. ఇక రాత్రికి అమ్ముకోవాలి. రాత్రి 11, 12 అవుతుంది. అమ్మగారికి 11:30కి వస్తుంది, ఇంటికి వస్తాడు. అంతే. వెళ్తలే, లాస్ అవుతున్నాము. ఓ రోజు వస్తే ఓ రోజు పోతూనే ఉన్నాయి. ఏం చేస్తాం, ఇక ఖరాబైన మాలంతా పడేయవలసిందే ఉంది. ఎవరిస్తారు ఇక. ఏ తిండికి వెళ్ళాలని పెట్టుడే ఉంది కానీ ఏం లేదు. తిండికి వెళ్ళాలంటే తిండికి అయితే కడుపు అయితే ఆగదు, కొనాలి, తినాలి. ఎట్లా బాకీ అవుతున్నాయి కానీ ఆ బాకీలైనా కట్టుకొని ఉంటున్నాం. ఇక ఇల్లు కిరాయి మాది, ఇంకా సొంతంకి ఇల్లు లేదు మా ఉండటానికి. ఈ ఇల్లు కిరాయి కట్టుకొని ఉంటున్నాం. ఏం లేదు మాకు ఆధారం. పొద్దు ఒడిచినప్పటి నుంచి పొద్దుగూకే వరకు కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న ఎండ వేడికి, వడగాడ్పుల భయానికి కస్టమర్లు బయటికి వెళ్తలేరు. దీంతో చిరు వ్యాపారులకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలవుతున్నాం అంటున్నారు. బీమార్లు వచ్చి దవాఖాన్ల పాలవుతున్నాం అంటున్నారు చిరు వ్యాపారులు. సో ఇది నిజామాబాద్లో ఎండలు తెచ్చిన ముప్పు అండ్ చిరు వ్యాపారులకు వచ్చిన తిప్పలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.